జాన్ లిమ్మా ఎల్టీసీ, న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఎంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబ్ పరిచయలో పాలు పొందండి, దేవుని దీవెన పొందండి. మహాదేవుని యొక్క పరిశుద్ధ నామమున నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీతో మాట్లాడే విషయాలు ఏంటన్నట్లయితే, పాత నిబంధన చదవకూడదు అనే ఒక వ్యక్తి చాలా భయంకరమైనటువంటి ఒక బోధను ప్రజలకు తీసుకొచ్చాడు. మీరు ఒకసారి ఆలోచించాలి. ఏంటన్నట్లయితే, దేవుని గ్రంథము చదవకూడదు అని చెప్పడము అది మంచి పనేనా? ఎవరు అలాగంటారు అన్నట్లయితే, ఖచ్చితముగా అది సాతానుని యొక్క పనే. దేవుని గ్రంథము పరిశుద్ధమైనది, అపవిత్రమైనది కాదు. అందులో అమూల్యమైనటువంటి అనేక సంగతులు దేవుడు క్రోడీకరించి, అనేక ప్రవచనాలు, గొప్ప చరిత్రలు, అనేకమైనటువంటి విజ్ఞాన సంబంధమైన విషయాలు చాలా పెట్టాడు అందులో. వాటన్నిటినీ చదవడం వల్ల మనకు మేలు కలుగుతుంది, ఒక అనుభవ జ్ఞానం కలుగుతుంది. ఈ అనుభవ జ్ఞానం వల్ల ఏమి పాటించాలి, ఏమి పాటించకూడదు, ఆనాటి ఇశ్రాయేలుకి ఇవ్వబడినవేవి, మన కొరకు ఇవ్వబడినవేవి, అనేక అంశాలు తెలుసుకోవాలని ఖచ్చితంగా చదివి ఆ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నేను మనవేటంటే, పాత నిబంధన కొట్టివేయబడింది అని చెప్తున్నాడు. ఓకే, నిజముగానే కొట్టివేయబడింది. అయితే చదవకూడదా? చదివితే నరకానికి పోతాడంటున్నాడేంటి? చదివితే నరకానికి పోతారా? ఎక్కడ వ్రాయబడింది చదివితే నరకానికి పోతారు అని? ఎక్కడ వ్రాయబడింది? ఆలోచించండి. ఈ పదం ఉందా బైబిల్ అసలు? అంటే కలిపి చెరిపిడు బోధ ఈయన చేస్తూ చదివే వాళ్ళేమో కలిపి చెరుపుతున్నారని చెప్తున్నాడు. ఎంత హాస్యాస్పదంగా ఉందండి. పాత నిబంధన గ్రంథం ఆదికాండం నుంచి మలాకీ వరకు మొత్తం కొట్టివేయబడిందా? లేక అందులో ఏమైనా సంగతి ఏమైనా ఉందా? అది ఏమేమి కొట్టివేయబడింది ఏంటని దాని గురించి కొద్దిగా మనం ఆలోచిద్దాం. 2 కొరింథీ 3:14-15 చూస్తే, మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు, అంటే చదవబడుతూ ఉంది, అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు ఏమనుకోవాలి? ఇది కొట్టివేయబడింది అని అర్థం చేసుకోవాలి. అంతేగాని చదవడం మాని అంటలేదండి. చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. చదవబడాలి గాని కొట్టివేయబడిందని అర్థం చేసుకోవాలి. చదవకూడదని ఇక్కడ రాయలేదండి. చదవకూడదని ఇక్కడ రాయలేదు. చదవబడినప్పుడు అర్థం చేసుకోవాలంటున్నాడు. మీకు ఈ విషయం, ఈ పాయింట్ కొద్దిగా బ్రెయిన్ ఉపయోగిస్తే అర్థమవుతుంది. 15వ వచనములో, నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా, ఇక్కడ మోషే గ్రంథము అని పదం వాడాడు. అంటే పాత నిబంధన గ్రంథం మొత్తం గురించి రాయలేదండి. మోషే గ్రంథం అంటే ఆదికాండం నుంచి మలాకీ వరక. ఎవరు చెప్పారు మీకు? 5 కాండాలు రాశాడు మోషే. 5 కాండాలు కూడా చదవబడినప్పుడు అర్థం చేసుకోవాలి కానీ ఇది మనకు ఉన్నదనుకోకూడదు. చదవాలి, చదివిన విషయాలు తెలుసుకోవాలి, వారికి సంభవించిన సంగతులు అర్థం చేసుకోవాలి. మోషే రాసిన ఆజ్ఞలు కొట్టివేశాడు దేవుడు. అర్థమైంది మీకు? కాబట్టి అన్నపానముల విషయములో నేను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అంటే శనివారం పాటించే విషయంలోనూ మీకు తీర్పు తీర్చినవనికి అవకాశం ఇవ్వకూడదు అన్నాడు. తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వకూడదంటే ఏం చేయలేమన్నా పాటించకూడదు. చదవాలి, అర్థం చేసుకోవాలి, కానీ ఏది వారిది, ఏది మనది, అంటే ఏది ఇశ్రాయేలుది, ఏది క్రైస్తవుది అని అర్థం చేసుకుని అంత పరిజ్ఞానం కలిగి ఉండాలని చెప్తున్నాడు. చదవడం మానేమని చెప్పట్లేదు. చదవబడినప్పుడు అలా అర్థం చేసుకోవట్లేదు అని చెప్తున్నాడు. అది కూడా ఏంటి? బైబిల్ మొత్తం గురించి చెప్పలేదండి. ఆదికాండం నుంచి మలాకీ వరకు అని చెప్పలేదండి. మోషే గ్రంథము, మోషే ధర్మశాస్త్రం అంటే 5 కాండాలు మాత్రమే. యెషయా గ్రంథం అంటే యెషయా రాసింది. ఇర్మియా గ్రంథం ఇర్మియా రాసింది. యెహోషువ నుంచి వేరే వాళ్ళు రాశారు. 40 మంది గ్రంథకర్తలు రాశారని మీరే చెప్తారండి. ఈ 40 మంది గ్రంథకర్తలు మోషే ఒకడు. అవి ఒక్కడి తాళుదు పట్టుకొని అందరిది చదవకూడదు అంటారండి మీరు. ఎంతవరకు న్యాయము? ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కదా, మోషే గ్రంథము అన్నాడు కదా. మోషే గ్రంథం అంటే 5 కాండాలు. అంటే కీర్తి గ్రంథం మోషే రాశాడు, సామెత గ్రంథం మోషే రాశాడు, ప్రసంగి గ్రంథం మోషే రాశాడు అనుకుంటున్నారా?
ఏంటి మీ ఆలోచన ఏంటి, మీ జ్ఞానం ఏంటి? ఏదో పెద్ద గ్రంథ విభజన అని మాట్లాడుతున్నారు కదా. గ్రంథ విభజన అంటే ఏమిటి? ఏ గ్రంథము ఎవరో రాశారో కనీసం అవగాహన మీకు ఉండాలి కదా, ఉండి బోధించాలి కదా. కలిపి చెరిపుడు బోధ అంటే ఏంటంటే మీదే. మోషే గ్రంథం చదివినప్పుడు వారికి అర్థం కాలేదు, ఇంకా ఈ చట్టం ఉందనుకుంటున్నారు, అది కొట్టివేయబడింది అని అర్థం చేసుకుని చెప్తున్నారు. ఓకే, ఇంకా కొన్ని రెఫరెన్సెస్ చూద్దామండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చూద్దామండి. ఆయన మన సమాధానమై ఉండి, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అంటే ఎవరెవరికి? యూదులకి అన్యులకి, యూదులకి అన్యులకి మధ్యలో ఒక ద్వేషం ఉన్నదంట. ఏంటి ద్వేషము? ద్వేషమును అనగా అర్థం చెప్తున్నాడు. అనగా అన్నాడు కదా, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను, అంటే మీకు మాకు మధ్యలో ఉన్నటువంటి ఆ గోడ, ద్వేషమైన గోడ అనగా, ద్వేషము అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము. అదే వీరి మధ్యలో ఉన్న ద్వేషము. ఎవరెవరికి మధ్యలో ఉంది? అన్యులకు యూదులకి ఉంది. కాబట్టి తన శరీరమందు కొట్టివేయడి చేత, ఏది? విధి రూపంలో ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము. ఆజ్ఞలు ఎక్కడున్నాయి? మోషే ధర్మశాస్త్రంలో ఉన్నాయి. అది కూడా ఆది కాండములో కూడా లేవి. నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండములు, వీటిలో ఆజ్ఞలు ఉన్నాయి. అది ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. దాన్ని కొట్టివేశాడు. కొట్టివేసి మధ్య గోడను పడగొట్టి, అది చాలా కష్టము, యూదులకు మాత్రమే చెందింది కనుకనే, వీరు ఆచరించడానికి యోగ్యమెందుకు కాదు గనుకనే, అవకాశం లేదు గనుకనే, యూదులకు ప్రత్యేకించి మెన్షన్ చేయబడినటువంటి ధర్మశాస్త్రం కాబట్టి దాన్ని తీసివేసి ఉభయులను ఏకము చేసిను. కాబట్టి మనము క్రైస్తవులుగా మారాము, వారు కూడా క్రైస్తవులుగా మారారు. యూదులు క్రైస్తవులు అవ్వాలి, అన్యులు క్రైస్తవులు అవ్వాలి. ఈ మధ్యలో గోడ, ఈ ధర్మశాస్త్రం కొట్టివేయబడాలి. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం, చరిత్ర కాదండి. ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం, చరిత్ర అంతా ఉంచాడండి. నెక్స్ట్ చూసినట్లయితే కొలస్స 2:13-14 చూస్తే అక్కడేమంటారు చూద్దామండి. మరియు అపరాధముల వలను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను, శరీరమందు ఎవరికి సున్నతి లేదు? అన్యులకు సున్నతి లేదు, యూదులకు ఉన్నది. మీరు మృతులై ఉండగా, అంటే సున్నతి పొందిన వారు మృతులు కారు, సజీవులు, జీవం గలవారు, దేవుని ప్రజలు. సున్నతి లేని వారు మృతులు. అయితే ఏం చేశాడు దేవుడు? దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన, ఆజ్ఞల వలన 14వ వచనంలో, మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును, ఆజ్ఞల వ్రాత రూపమున ఆజ్ఞల గల పత్రం, విరోధముగా ఉండిన పత్రం మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఇది జరిగిన సంగతి. ఏమిటి అసలు? వ్రాత రూపమైన ఆజ్ఞలు గల పత్రం. అది ఆజ్ఞలు ఎక్కడున్నాయో ఆ ఆజ్ఞలు కొట్టివేశాడు. ఏ ఆజ్ఞలు కొట్టివేశాడు? విధి రూపకములు. ఏంటి విధులు? సున్నత ఆచరించాలి, శనివారమే విశ్రాంతి దినము, ఆరాధన చేయాలి. ఇవన్నీ కూడా అనేక రకాల ప్రక్షాళనలు, బలులు, అర్పణలు, ఇలాంటివన్నీ కూడా తీసివేసి ప్రభువు బలైపోయి ఆయనే సమాధానం చేసి బలులన్నీ ఎత్తివేసి ఆచారాలు ఎత్తివేసి అనేక విధులు, ఇశ్రాయేలు ఆచారాలన్నీ కూడా తీసివేసి మనకేమిచ్చాడు? క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఎత్తివేశాడు. చరిత్ర మాత్రం ఉన్నది. చరిత్ర లేదన్నాను వీలు లేదు. చరిత్ర ఖచ్చితంగా చదవాల్సిందే. ఎందుకు చదవాలంటే 1 కొరింథీ 10వ అధ్యాయం ఏ రీతిగా పౌలు ప్రారంభిస్తున్నాడు చూద్దామండి ఒకసారి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఈ సంగతి మీకు తెలియాలి, క్రైస్తవులు తెలియాలి. తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా అని ఏమి తెలుసుకోవాలో చెప్తున్నాడండి. మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి అని ఆ సంగతి తెలుసుకోండి. ఆ చరిత్ర తెలుసుకోండి. ఎవరు? క్రైస్తవులు తెలుసుకోవాలి చరిత్ర. క్రైస్తవులు తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? చదవాలి.
పాత నిబంధన గ్రంథం చదవాలి. చదివితేనే మన పితరులు ఎక్కడ ఉండేవారు అర్థమవుతుంది. ఏ పితరులు? ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశం నుండి కనాను ప్రయాణంలో జరిగిన సంఘటన చెప్తున్నాడు, చరిత్ర చెప్తున్నాడండి. వీరేమో చరిత్రే నిబంధన అనుకుంటున్నారు. ఆజ్ఞలకి చరిత్రకి కనీసం తేడా తెలియకపోవడం ఏంటండి మరీ దారుణంగా. ఈ చరిత్ర తెలియకుడుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. ఈ విషయాలు మీరు అందరూ తెలుసుకోవాలి. తెలియకుండా నాకు ఇష్టం లేదు, తెలుసుకోండి అని చెప్తూ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అంటే ఏంటి? మన్నా తిన్నారు. అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయం పానం చేసిరి. ఎలాగనగా ఎలా త్రాగారంటే ఆ పానీయము తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అందరూ ఒక మేఘం కింద, అందరూ సముద్రం నడిచిపోయినా, అందరూ నేలలో మేఘంలో సముద్రంలో బాప్తిసం పొందినా, అందరూ ఒకే ఆహారం భుజించినా, అందరూ ఒకే పానీయం పానం చేసినా ఒకటే ఉన్నప్పటికీ ఏం జరిగిందంట? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? వారు తప్పు చేశారు. అందరూ సమూహంగా ఒకే విధంగా, అందరూ ఒకే ఆహారం, ఒకే పానీయం, ఒకే మేఘము, ఒకే బాప్తిసం ఉన్నప్పటికీ, ఆ రీతి ఉన్నప్పటికీ ఇష్టలుగా లేరు. ఈ సంగతి మీరు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? మీరందరూ కూడా ఒకే బాప్తిసం పొందారు. బాప్తిసం ఒక్కటే క్రీస్తులోనికి పొందారు. మీరందరూ కలిసి ఒకే ఆహారమైన వాక్యం వింటున్నారు. రకరకాల వాక్యాలు చెప్తున్నారు ఈ మధ్యన వీళ్ళు. ఒకే ఆహారం అంటే ఒకే వాక్యం వింటున్నారు. మీరందరూ రొట్టెలో పాలు పొందుతున్నారు, ద్రాక్షరసం పాలు పొందుతున్నారు, ఒకే పాత్రలో పాలు పంచుకుంటున్నారు. అందరూ ఒకే పానీయము జీవజలములు అనేటువంటి దేవుని వాక్యాన్ని కూడా మీరు త్రాగుతున్నారు. అయినప్పటికీ దేవునికి ఇష్టలుగా లేకపోతే వారు నశించినట్టుగా మీరు నశిస్తారు. వారు ఆనాడు అవిధేయులై ఉన్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఇయ్యబడినటువంటి ఈ యొక్క నూతన నిబంధనలో సరిగా లేకపోతే వారిలాగే మీరు నశిస్తారని చెప్తున్నాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. నెక్స్ట్ 6వ వచనం ముఖ్యమైనది. వారు ఆశించిన ప్రకారం. వారంటే ఎవరండి? అచ్చులు హల్లులు కాదు ఇక్కడ, ఈ కాదు. వారు మనమని చెప్తున్నారు. వారు ఇశ్రాయేలీయులు, మనం క్రైస్తవులు. వారు ఆశించిన ప్రకారం. వారంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. వారు ఆశించిన ప్రకారం అంటే ఎవరు? ఇశ్రాయేలు ఆశించిన ప్రకారము. మనము అంటే క్రైస్తవులు చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు వంటి ఇశ్రాయేలు, మనమంటే క్రైస్తవులము. వారు ఆశించినటువంటివి ఏమిటి? కింద చెప్తున్నాడు. వ్యభిచారం గురించి, విగ్రహార్థం గురించి అనేక సంగతులు చెప్పుకొచ్చారు. సనగడం గురించి అని చెప్తున్నారు. కాబట్టి వారు వంటి ఇశ్రాయేలీయులు, మనం క్రైస్తవులు కనుక వారు వీరు అన్నారు తప్ప అచ్చులు హల్లులు చెప్పలేదండి ఇక్కడ. అచ్చులు హల్లులు అనలేదు. వారు అంటే ఇశ్రాయేలు జనాంగము, మనము అంటే క్రైస్తవులు అని మనం గమనించాలి. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 11వ వచనంకి వచ్చినట్లయితే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి. వారెవరు? ఇశ్రాయేలు జనాంగం సంభవించి యుగాంతమందున మనకు అంటే క్రైస్తవులకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలుగుటే వ్రాయబడిన సంగతులు మేము చదవము, మాకు అక్కర్లేదు, మీరు చదవద్దు అంటే కుదురుతుందా? పౌలేమో ఈ సంగతి తెలియాలి, తెలియకుండా మాకు ఇష్టం లేదు, తెలుసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగం చేసిన తప్పులు మీరు చేయకండి. వారికి సంభవించిన సంగతులు దృష్టాంతంగా మన కొరకు రాయబడినట్టే, మన కొరకు రాయబడినా కానీ మేము చదవము, చదవకూడదు అని చెప్పడం అనేది చాలా తప్పు అని గమనించాలి. వారికి సంభవించిన సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. వారంటే ఇశ్రాయేలు, మనమంటే క్రైస్తవులు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క చరిత్ర మొత్తం మనం చదివి వారికి సంభవించినవి మనకు దృష్టాంతములుగా అంటే బహువచనం, వారికి సంభవించి దృష్టాంతములుగా మనకు రాయబడిన సంగతులు, ఆ దృష్టాంతాలు చదివి మనం తెలుసుకోవాలి. బెరయ వారదే చేశారు. అపోస్తుల కార్యములు 17:11.
చూద్దాం ఒకసారి. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక, చాలా ఘనులు వారు, ఘనహీనులు కారు. ఎందుకు ఘనులయ్యారంటే మొట్టమొదటి వారు ఆసక్తితో వాక్యం అంగీకరించారు. అంటే వారు చెప్పినవి అంగీకరించినట్టు ఇష్టపడ్డారు, నమ్మారు అంటున్నాయి. మీ కూడా పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగుననున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ప్రతిదినమును లేఖనాల్లోకి వెళ్ళేవారు, ప్రతిదినము పాత నిబంధన గ్రంథము చదివేవారు, పరిశోధించేవారు. ఎవరు? బెరయవారు. అప్పుడు పౌలు అబ్జెక్షన్ చేశాడా ఈ వ్యక్తిలాగా? చదవకండి, చదివితే నరకానికి పోతారు, అది కొట్టివేయబడింది అన్నాడా పౌలు? ఆజ్ఞలు కొట్టివేశాడు కాదు, ఆజ్ఞలు పాటించను, కానీ చరిత్ర ఉంది కదా. ఆ సంగతులు ప్రతిదినము, ఈ ప్రబుద్ధుడు అంటాడు ఆదివారం అసలు పాత్రను చదవకూడదు అంటున్నాడు. ప్రతిదినం అన్న మాట ఏమో వ్రాయబడింది, పౌలు శైలి అబ్జెక్షన్ చేయలేదు. ఆదివారం చదవకూడదని వారు ఎక్కడ కూడా చెప్పలేదు. అసలు అలాంటి వాక్యము, అలాంటి రెఫరెన్స్ బైబిల్లో లేదు. అయితే వారు ప్రతిదినమును లేఖములు పరిశోధిస్తూ ఉన్నందుకు వారికి ఘనులు అన్నారు. మనము ఘనులుగా ఉండాలంటే బెరే క్రైస్తవుల వల్లే ప్రతిదినములు లేఖములు పరిశోధించాలి. లేఖనాలంటే పాత నిబంధన గ్రంథము పరిశోధించాలి. అంగీకరించినప్పటికీ వారు పరిశోధించారు, అర్థమైనప్పటికీ వారు పరిశోధించారు. దానివల్ల ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. వారు ఘనులు. మీకు అర్థమైందనుకుంటున్నాను. అందరికి వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.